ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మరొకసారి కాల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. కాల్పులు కొనసాగుతూ ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నది తీరంలో, అంటే దాదాపు మొత్తం కూడా ఇంద్రావతి నది తీరంలోని నేషనల్ పార్క్ అడవి ప్రాంతం ఉంటుంది. వరుసగా కూడా 2-3 రోజుల నుంచి భారీ ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకున్నాయి. పరిస్థితి కాబట్టి కొద్దిసేపటి కిందనే భారీ ఎత్తున అక్కడ ఎదురుకాల్పులు జరిగినాయి. ఎదురుకాల్పుల్లో 2 మావోయిస్టులు చనిపోయినట్టుగా బీజాపూర్ పోలీసులు అయితే ధృవీకరించిన పరిస్థితి కాబట్టి చనిపోయినట్టు మావోయిస్టు దగ్గర నుంచి భారీ ఎత్తున కూడా ఆ ఆయుధాలు, అంటే తుపాకులతో పాటు మందుగుళ్ళ సామర్థ్యం కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. ఆ 2 మావోయిస్టులు మాత్రం గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ మృతదేహాలు గుర్తుపట్టుకునే విధంగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా మృతదేహాలను గుర్తుపట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. భారీ ఎత్తున కూడా ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారని పక్క సమాచారంతో వరుసగా కూడా 3 రోజుల నుంచి కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కూంబింగ్ నిర్వహిస్తుంది. మనం దాదాపుగా చూసుకున్నట్టయితే ఇప్పటికే కేంద్ర కమిటీ నాయకులు, అంటే కేంద్ర కమిటీ సెక్రటరీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నట్టు నిన్న ఒక వ్యక్తి సుధాకర్ కూడా చనిపోయినట్టు పరిస్థితిగా పడుతుంది. అంతేకాకుండా తెలంగాణ కమిటీకి చెందినటువంటి వ్యక్తి నిన్న భాస్కర్ కూడా చనిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ లో రోజుకొకరుగా మెయిన్ క్యాడరే అక్కడ కోల్పోతున్నారు. ఎందుకంటే ఇంద్రావతి నది తీరంలోని నేషనల్ పార్క్ ఏరియాలో భారీ ఎత్తున కూడా అడవులు ఉంటాయి. దాదాపు 1000 కిలోమీటర్లు కూడా అడవులు విస్తరించిన నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అక్కడ ఒక సేఫ్ జోన్ గా మావోయిస్టులు ఆ ప్రాంతంలో చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక కీలక సమావేశం పెట్టుకుంటానికి ఆ ప్రాంతానికి మావోయిస్టు మొత్తం కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఇటు ఒడిశాతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నట్టుగా పక్కా పోలీసు సమాచారంతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే రోజు జరుగుతున్నట్టు ఎన్కౌంటర్లో రోజు ఒక్కొక్కరు మాత్రమే జరిగిపోతుంది. నిన్న మనం చూసినట్టయితే 2 రోజుల కిందట కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ చనిపోగా నిన్న మావోయిస్టుకి సంబంధించిన తెలంగాణ కమిటీకి చెందినటువంటి భాస్కర్ చనిపోయాడు. ఈ రోజు 2 చనిపోయినట్టు పరిస్థితి కాబట్టి కానీ 2 ఎవరు అనేది ఇంకా పోలీసులు అయితే ధృవీకరించారు. పేర్లను ధృవీకరించారు. 2 మాత్రం చనిపోయారని చెప్తున్నారా. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున ఆ తుపాకులు కూడా స్వాధీనం చేస్తున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున కూడా మావోయిస్టు కూడా మాపై కాల్పులు చేస్తుందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు అయితే వెల్లడించిన పరిస్థితి కాబట్టి ఇంకా అదనపు బలగాలను కూడా అక్కడికి తెప్పించుకుంటూ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టున్నారు, వాళ్ళు కూడా మాపై కాల్పులు చేస్తున్నారని చెప్తుంది. ఇప్పటికే సిఆర్పీఎఫ్ బలగాలతో పాటు అక్కడ నుండి ఎస్టీఎఫ్ తో పాటు అక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించిన కొన్ని బలగాలు మొత్తం కూడా కోబ్రా బలగాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రాంతంలో మావోయిస్టు సంబంధించిన అబూజ్బోడ్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు, దండకారణ్య ప్రాంతం, ఈ 2 కలిసి ఉన్నటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున కూడా మావోయిస్టు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి కీలక మావోయిస్టు మొత్తం కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కూడా వాళ్ళకు ఒక కీలక సమావేశం కోసం ఆ ప్రాంతానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే సరిహద్దులు, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం ఇంద్రావతి నది ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక సేఫ్ జోన్ గా ఎంచుకుని మావోయిస్టు భారీ ఎత్తున అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు మొత్తం కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా చుట్టుముట్టారు. రోజు కూడా ఒక ఎన్కౌంటర్ జరుగుతున్న పరిస్థితి కాబట్టి అయితే ఫస్ట్ ఎన్కౌంటర్ జరిగినప్పుడు మాత్రం ఒకళ్ళు చనిపోయారు, 2 చనిపోయారు చెప్తున్నారు. ఎవరు చనిపోయారు అనేది ఒక సాయంత్రం ఈవినింగ్ కాల్ మళ్ళీ ప్రకటిస్తున్నారు. అంటే కీలక నేతలు చనిపోతున్న పరిస్థితి కాబట్టి ఇప్పుడు చనిపోయినట్టు 2 మావోయిస్టులు కూడా కీలక నేతలు ఉంటూ ఉంటారని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.